హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విప్లవం అనేది మానవ జాతికి తిరుగులేని హక్కు. స్వేచ్ఛ అనేది అందరికీ నశించని జన్మ హక్కు. వారు నన్ను చంపవచ్చు, కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు, నా ఆత్మను దహించలేరు. చెవిటి వారు వినాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి. శ్రమ అనేది సమాజంలో నిజమైన నిలకడ. బాంబు దాడుల ఉద్దేశ్యం ప్రజలను బలి తీసుకోవడం కాదు, బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడిపించడం. పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. బూడిద యొక్క ప్రతి కణం నా వేడితో కదులుతుంది. నేను జైలులో కూడా స్వేచ్ఛగా ఉన్నాను. సామూహిక పోరాటాలకు అహింస అవసరం. కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు విప్లవానికి అవసరమైన 2 విశిష్ట లక్షణాలు. దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను మాత్రం కాదు. ప్రతి మనిషి ఆత్మశోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి? వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత. ప్రేమికులు, వెర్రివాళ్లు, కవులు ఒకే ముడి సరుకుతో తయారవుతారు. తత్వశాస్త్రం మానవ బలహీనత లేదా జ్ఞానం యొక్క పరిమితి యొక్క ఫలితం. ప్రజలు తరచుగా దేశభక్తులను పిచ్చివారని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో తన సొంత భుజాలపై తానే బతుకుతాడు. ఇతరుల భుజాలు అంత్యక్రియలకు మాత్రమే ఉపయోగపడతాయి. నేను మానవుడిని. మానవత్వాన్ని ప్రభావితం చేయడం నా ఉద్దేశ్యం. ప్రేమ ఎల్లప్పుడూ మనిషి పాత్రను ఉద్ధరిస్తుంది. ఇది అతన్ని ఎప్పటికీ తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది. విప్లవం తప్పనిసరిగా ఘర్షణను కలిగి ఉండదు. ఇది బాంబు మరియు పిస్టల్ యొక్క కల్ట్ కాదు. అందరూ మంచివారు, గుర్తింపు మాత్రం చెడు సమయాల్లో జరుగుతుంది. ఛాతీపై ఉన్న గాయాలు పువ్వుల పుష్పగుచ్చాలు. మమ్మల్ని పిచ్చిగా ఉండనివ్వండి. ఒక వ్యక్తిని చంపడం చాలా సులభం, కానీ అతని ఆలోచనలు కాదు. సామ్రాజ్యాలు విచ్ఛిన్నమవుతాయి, నాశనమవుతాయి. వారి ఆలోచనలు మనుగడలో ఉంటాయి. తిరుగుబాటు అనేది విప్లవం కాదు, అది చివరికి ఆ ముగింపుకు దారితీయవచ్చు. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పు రవ్వల మీద నిదురిస్తాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to our channel.